నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట కానీ వచ్చే ఎన్నికల్లో అది మంచుకోటగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడనున్నారు. అయితే ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో, హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా మరోసారి వేమిరెడ్డి మాగుంట ఇరువురు టీడీపీ అధినేతతో భేటీ కానున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వేమిరెడ్డి దారెటు అనేది ఉత్కంఠగా మారింది. టీడీపీలో చేరుతారా, బీజేపీ కండువ కప్పుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ఇన్ అందిస్తారు. చరిత్ కుమార్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే బిగ్ షాక్ ఇచ్చేటటువంటి పరిణామాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పార్లమెంట్ లో నిలబడాలంటే పరిస్థితులు, వీటన్నిటినీ కూడా తన ఇష్టాలను వైసీపీ అధిష్టానానికి చెప్పారు. కానీ వైసీపీ అధిష్టానం ఎక్కడా కూడా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆలోచనను పరిగణలోకి తీసుకోలేదనేది కూడా ఆయన అసంతృప్తి. తీసుకోకపోగా ఏదైతే కందుకూరికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఏదైతే బలమైనటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మానుకుంట మహిదరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆయన్ని కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి. అంటే క్లియర్ షాట్ గా 4-5 అసెంబ్లీ నియోజకవర్గాలు స్పష్టంగా కూడా టీడీపీ ఎక్కి కనిపిస్తున్నాయంటూ కూడా ఆయన సర్వేల్లో కనిపిస్తున్నాయి. అభ్యర్థులు మార్చకపోగా ఉండే అభ్యర్థులు కూడా మార్చేయడంపై ఇది మనకి కుదిరే పని కాదంటూ కూడా ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ ఢిల్లీ టూర్కి దూరం అవడంతో పాటు ఢిల్లీలో ఏదైతే బీజేపీ అగ్రనేతలను కలిసినట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే నిన్న ఏదైతే నెల్లూరుకు సంబంధించినటువంటి మాజీ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో చంద్రబాబుని కలిశారని కూడా ఒకంత సమాచారం ఉంది. బట్ ఆ సమాచారంలో శానిటీ ఎంత పక్కన పెడితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఎవరైతే కీలకమైనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరుకు సంబంధించి అలాగే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అలాగే ఎవరైతే కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మాగుంట మహిదర్ రెడ్డి, అలాగే లావు శ్రీకృష్ణ దేవరాయలు, వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. రాబోయేటటువంటి రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దాన్ని బట్టి కూడా వాళ్ళ కార్యాచరణ రూపొందించిన పరిస్థితి. వారి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు బీజేపీ టర్న్ తీసుకుంటారా లేకపోతే టీడీపీ టర్న్ తీసుకుంటారా అనేది కూడా ఒకంత ఉత్కంఠమైన పరిస్థితి అయితే ఉంది. కానీ పొత్తులు ఉన్న నేపథ్యంలో బీజేపీతో అంటే బీజేపీ పొత్తుగానే ఉంటే ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో నిగుతాలంటూ కూడా ఒకంత ఇక్కడ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. పొత్తుగానే లేకపోతే ఆయన ఖచ్చితంగా కూడా టీడీపీలోకి వస్తారు, టీడీపీలోని కొనసాగుతారు, టీడీపీలో ముందుకెళ్ళడంతో పాటు టీడీపీ ఎంపీగా పోటీ చేస్తారా లేకపోతే పూర్తిగా కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ వాళ్ళ సత్యమని ప్రశాంత్ రెడ్డిని ఏమన్నా రంగంలోకి తిప్పుతారా అనేది కూడా ఒకంత పొలిటికల్ ఏదైతే నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఈ మొన్న జరుగుతున్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బిగ్ షాక్ గానే దీన్ని భావించాలి. అంటే అలాంటి ఎంపీ అభ్యర్థి అంటే ఆర్థికంగా మంచి బిగ్ షాట్ కావడం, అలాగే సౌమ్యుడు కావడం, అలాగే నియోజకవర్గంలో పూర్తిగా కూడా జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకి దగ్గర అవడం, అంటే దగ్గర 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ కూడా ప్రజలకు వివరిస్తూ నేను వస్తే ఏం చేస్తాను ప్రజలకంటూ కూడా ఈ మధ్య కాలంలో ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు, నియోజకవర్గానికి వెళ్ళడము, నియోజకవర్గాన్ని నేను ఏం చేస్తానంటూ కూడా స్థానిక నేతలతో ఆయన భేటీలు అవడం కూడా చేశారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఎంపీ అభ్యర్థి లాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెనకంజ కానీ వేస్తే మాత్రం ఖచ్చితంగా అలాంటి గ్యాప్ ను ఫిల్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కూడా అది తీరని లోటుగానే మనం పరిగణించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ దీనిపై వైసీపీ అధిష్టానం కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. వేమిరెడ్డిని బుద్ధగించేందుకు కీలక ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ అధిష్టానం అక్కడికి ఆదాల ప్రభాకర్ రెడ్డిని పంపింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బుద్ధగించేటటువంటి ప్రయత్నం చేశారు. బుద్ధగించినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా ఆదాల మాటలైతే ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి లేదంటూ కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇదే పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఒంగోలు సమన్వయకర్తగా రిజర్వ్ కోఆర్డినేటర్ గా నియమించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అక్కడికి వచ్చారు. ఆ భేటీ అయినటువంటి నేతలందరితో కూడా సది చెప్పేటటువంటి చేశారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దౌత్యం కూడా అక్కడ విఫలమైంది అంటూ కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది మాత్రం ఖచ్చితంగా ఆ నిర్ణయం వైసీపీకి అనుకూలంగా ఉంటే మాత్రం
ఈ రోజు సాగు తప్పి కన్ను లొట్టపడ్డట్టు. ఒకవేళ కానీ ఆయన కానీ ఏదన్నా కానీ యూటర్న్ కానీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది పూరించలేనటువంటి లోటుగానే దీన్ని రాజకీయ విశ్లేషకులు చర్చుకుంటున్న పరిస్థితి. ఎస్ చరిత్, అలాగే వేమిరెడ్డి టీడీపీలో చేరుతారా లేక బీజేపీ కండువా కప్పుకుంటారా? మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఆయన ఆయన మనకు అంటే ఆయన సర్వీసుల నుంచి కానీ ఆయనకి సంబంధించినటువంటి అనాలిసిస్ కానీ అంటే బీజేపీ జనసేన టీడీపీ పొత్తుగానుంటే ఆయన బీజేపీతో కొనసాగుతారు, బీజేపీలోకి వెళ్తారు. లేకపోతే ఆయన టీడీపీలోకి వస్తారు, అంటే పొత్తుగా లేకపోతే టీడీపీలోకి వస్తారంటూ కూడా ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆయన అనుచరులు, పొలిటికల్ విశ్లేషకులు మాట్లాడుకున్న మాటలు. కానీ ఆయన 60-70% కూడా టీడీపీలోకి వచ్చేందుకే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నాడు. టీడీపీ నేతలతోనే ఇప్పటికీ భేటీలు జరిగినట్లుగా కూడా మనకి కొంత శానిటీతో కూడుకున్నటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే అక్కడ ఢిల్లీలో బీజేపీ నేతలను కలిశాడు అనేది ఊహాజనితమైనటువంటి మాటలా లేకపోతే దాంట్లో నిజమెంతనేది తెలియనప్పటికీ టీడీపీ నేతలను కలుస్తున్నారు. రేపు టీడీపీ ఎవరైతే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని రేపు 12:30కి కలుస్తారంటూ కూడా ఒకంత ఏదైతే రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వైసీపీ నుంచి కానీ టీడీపీ కీలకమైన నేతలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరిత్.